ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం ధనుష్కోటి మహత్యము ధర్మగుప్తుని ఉన్మాద విమోచనము 14వ భాగం. శ్రీ సూతులు ఇట్లు అనిరి, నైమిషారణ్య వాసులారా, మీకు ఆధారముతో ధనుష్కోటి వైభవమును చెప్పెదను. సోమవంశమునందు పుట్టిన నందుడు అను మహారాజు సాగరమే హద్దుగా గల ఈ భూమిని ధర్మముతో పాలించసాగెను. అతనికి ధర్మగుప్తుడు అని పిలువబడు పుత్రుడు కలిగెను. రాజ్య రక్షాభారమును నందుడు తన కుమారుని యందుంచి జితేంద్రియుడు జితహారుడై తపోవనమునకు వెళ్ళెను. తండ్రి తపోవనమునకు వెళ్ళిన తరువాత ధర్మగుప్తుడు అను పేరుగల రాజు ధర్మజ్ఞుడై నీతి తత్పరుడై భూమిని పాలించసాగెను. ఇంద్రుడు మొదలగు దేవతలను బహువిధ యజ్ఞములతో పూజించెను. బ్రాహ్మణులకు విత్తమును బహుక్షేత్రములను ఇచ్చెను. ఆ రాజు పరిపాలించుచుండగా అందరూ తమ తమ ధర్మములందు ఆసక్తితో ఉండిరి. దొంగలు మొదలగు వారితో కలుగు పీడలు కలుగలేదు. ఒకసారి ఈ ధర్మగుప్తుడు ఉత్తమమైన గుర్రమును ఎక్కి వేటాడుట ఎందు ఆసక్తి కలవాడై అడవిలోనికి ప్రవేశించెను. అచ్చట దిక్కులన్నీయు తమాలతాలహింతాల కురువ వృక్షములతో నిండి ఉన్నవి. సింహ వ్యాఘ్రములతో భయానకమైన ఆ అడవి యందు వారు తిరగసాగిరి. దిక్కులన్నీయును మదించిన తుమ్మెదల ధ్వనితో నిద్రించుచున్నవి. ఆ అడవి పద్మకల్హార కుమదే నీలోత్పల వనములతో నిండిన తటాకములతో పూర్ణమై తపస్విజనులతో అలంకరింపబడి ఉన్నది. ఆ అరణ్యములో తిరుగుతున్న ధర్మగుప్త రాజునకు రాత్రి అయినది. దిక్కులన్నీయూ చీకటితో కప్పబడినవి. రాజు కూడా పశ్చిమ సంధ్యను ఉపాసించి నియమము కలవాడై వేదమాత అయిన గాయత్రిని ఆ అడవిలో జపించెను. సింహ వ్యాఘ్రముల భయముతో ఈ రాజు ఒక చెట్టు ఎక్కగా సింహ భయముతో బాధపడుచు ఒక ఎలుగు బంటి రాజు వద్దకు వచ్చినది. అడవిలో తిరిగే ఒక సింహము ఆ ఎలుగుబంటును అనుసరించి పరుగెత్తసాగినది. సింహము వెనుక పరిగెత్తిరాగా భయముతో ఎలుగుబంటు చెట్టు ఎక్కినది. ఆ ఎలుగుబంటు చెట్టు ఎక్కి రాజును చూసినది. మహాబల పరాక్రమములు గల మహాత్ముడైన చెట్టు ఎందున్న రాజును చూచి అడవిలో కనిపించే ఆ ఎలుగుబంటు, ఓ రాజేంద్ర, భయపడవద్దు, ఇచ్చట ఈ రాత్రి ఉండెదము. గొప్ప బలము, గొప్ప శరీరము, గొప్ప కూరలు కలిగిన ఈ భీషణమైన సింహము చెట్టు మొదటికి వచ్చినది. నేను మొదటి నుండి నిన్ను రక్షించుచుండగా నీవు సగము రాత్రి వరకు నిద్రించుము. ఓ మహామతి, మిగిలిన సగము రాత్రి నిద్రపోవు, నన్ను నీవు రక్షించుము అని పలికెను. ఆ మాటను అంగీకరించి నందసుతుడు నిద్రపోగా అప్పుడు సింహము ఎలుగుబంటుతో, ఈ రాజు నిద్రపోయాడు, అతనిని వదలవలసినది అనెను. ఓ బ్రాహ్మణులారా, ధర్మము తెలిసిన ఆ వృక్షము ఆ సింహముతో, వనములో తిరిగే మృగరాజా, నీకు ధర్మము తెలియదా? విశ్వాసఘాతకులకు లోకములో ఎన్నియో కష్టములు రాగలవు. మిత్రద్రోహి అయిన వాని పాపము 10,000 యజ్ఞములు చేసినను నశింపదు. బ్రహ్మహత్యాది పాపములకు ఏదో ఒక రకముగా నిష్కృతి కలదు. విశ్వాసఘాతకుల పాపము 1,000,000 జన్మలలోనూ నశించదు. ఓ పంచాస్యమా, ఈ భూమి మీద మేరువును మహాభారమైన దానినిగా భావించుట లేదు. విశ్వాసఘాతకుడే లోకములో మహాభారమైన వానిగా నేను భావించెదను అని ఇట్లు ఎలుగుబంటు అనగానే సింహము మౌనముగా ఉండిపోయినది. ధర్మగుప్తుడు మేల్కొనగానే ఎలుగుబంటు చెట్టుపై నిద్రించినది. అప్పుడు సింహము రాజుతో ఇలా అన్నది, ఎలుగుబంటును నాకు వదులుము అని పలికెను. ఈ విధముగా అనగానే రాజు ఏమాత్రము శంకలేక తన తొడలపై తల ఆంచి నిద్రించుచున్న ఆ ఎలుగుబంటును భూమిపైకి విడిచెను. రాజు దానిని పడవేయుచుండగా అది తన గోళ్లతో చెట్టును పట్టుకొని ఉన్నందున అదృష్టవశాత్తు భూమిపై పడలేదు. ఆ ఎలుగుగొడ్డు రాజు దగ్గరకు వచ్చి కోపముతో, ఓ రాజా, నేను భృగు కులములో పుట్టినవాడను, కామరూపధారిని. నా పేరు ధ్యానాకాష్టబిదుడు. ఎలుగుగొడ్డు
రూపము ధరించి తిని. ఓ రాజా, తప్పులేని నిద్రించుచున్న నన్ను నీవు వదిలితివి కనుక ఇక్కడి నుండి నా శాపము వలన త్వరగా ఉన్మత్తుడవై తిరుగుము అని ముని రాజును శపించి తరువాత సింహముతో ఇట్లు అనెను. నీవు నృసింహుడవు, మహాయక్షుడవు, పూర్వము కుబేరుని సచివుడవు. హిమవద్గిరికి ఒకసారి నీవు నీ భార్యతో కూడా వచ్చి అజ్ఞానము వలన గౌతమ ముని ఆశ్రమమునందు సంతోషముతో విహరించితివి. గౌతముడు కూడా దైవవశాత్తు సమిధలను తెచ్చుకొరకు పర్ణశాల నుండి బయటకు వచ్చి వస్త్రము లేని నిన్ను చూచి శపించినాడు. నా ఆశ్రమములో ఈవేళ నీవు వివస్త్రుడవుగా ఉంటివి కనుక ఇప్పుడే సింహముగా మారిపోవుదువుగాక అనేది శాపము వలన పూర్వము సింహముగా మారితివి. కుబేర సచివుడవు, భద్రుడు అను పేరుగల యక్షుడవు. పూర్వములో నీవు కుబేరుడు, ధర్మశీలుడు, అతని భృత్యులు కూడా అట్టివారే. అందువలన అడవిలో కనిపించిన ఋషినైన నన్ను నీవు ఎందుకు హింసించెదవు? ఓ మృగాధిప, ఇదంతయు నేను ధ్యానము వలన తెలుసుకొంటిని అని ధ్యానకాష్ఠుడు చెప్పిన తరువాత త్వరగా అతడు సింహరూపమును వదిలి కుబేర సచివాత్మకమైన దివ్యమైన యక్షరూపమును పొందెను. అతడు చేతులు జోడించి నమస్కరించుచు ధ్యానకాష్ఠమునితో ఇలా అనెను. ఓ మహాముని, పూర్వ వృత్తాంతమంతయు ఈ రోజున నేను తెలుసుకొంటిని. గౌతముడు నా శాపకాలమునందు నాకు శాపాంతాన్ని కూడా చెప్పినాడు. ధ్యానకాష్ఠునితో నాకు వృక్ష రూపములో ఉండగా సంవాదము జరిగినప్పుడు నీవు సింహత్వము వదిలి యక్షరూపమును పొందుదువు అని మునిపుంగవుడు బ్రహ్మ అయిన గౌతముడు నాతో అనెను. ఈరోజు నీకు సింహత్వము పోయినంది కనుక తెలుసుకొంటిని. ధ్యానకాష్ఠుడను పేరుగల వానిగా శుద్ధునిగా కామరూపునిగా తెలుసుకొంటిని అని పలికి ఆ యక్షరాజు ఆ ధ్యానకాష్ఠునకు నమస్కరించి శ్రేష్టమైన విమానమును ఎక్కి అలకాపురికి పోయెను. ఆ యక్షేశుడు వెళ్ళిన తరువాత ధ్యానకాష్ఠ మహాముని అడ్డులేని స్వేచ్ఛాగమనము కలవాడు కనుక భూమిపైన యథేష్టముగా వెళ్ళెను. కామరూపధారుడైన ధ్యానకాష్ఠముని వెళ్ళిన తరువాత మునిశాపము వలన ధర్మగుప్తుడు ఉన్మత్తుడై తన నగరికి బయలుదేరెను. ఉన్మత్త రూపుడైన రాజును చూసి మంత్రులు మనోరమమైన రేవాతీరంలో ఉన్న అతని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళిరి. అతనితో నీ కుమారునకు మతి భ్రంశము కలిగినదని చెప్పిరి. అతడి తండ్రి నందుడు కుమారుని వృత్తాంతమును తెలుసుకొని కుమారుని తీసుకొని త్వరగా జైమినీ ముని దగ్గరకు వెళ్ళెను. అతడికి మొదటి నుండి పుత్ర వృత్తాంతమును తెలిపెను. ఓ జైమిని, భగవాన్, నా కుమారుడు ఈవేళ ఉన్మత్తుడైనాడు. ఓ మహాముని, వీని ఉన్మాదము తొలగిపోవుట కొరకు ఉపాయము చెప్ప ప్రార్థన అని అడుగగా జైమినీ ముని పుంగవుడు చాలాసేపు ధ్యానము చేసెను. ఇట్లు ధ్యానించిన నందనృపునితో ఇట్లు అనెను. ధ్యానకాష్ఠుని శాపము వలన నీ కొడుకు ఉన్మత్తుడైనాడు. ఆ శాపము నుండి ముక్తి కొరకు నీకు ఉపాయము చెప్పెదను. పాపనాశనమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రమునందు సేతువు ఎందు మహత్తరమైనది ప్రసిద్ధమైనది ధనుష్కోటి అను తీర్థము కలదు. అది పవిత్రమైన వాని కన్నను పవిత్రమైనది, మంగళకరమైన వానికి మంగళకరము, శృతి సిద్ధమైనది, మహాపుణ్యప్రదమైనది, బ్రహ్మహత్యాదుల నుండి పరిశుద్ధి చేయనది. ఓ రాజా, నీ కుమారుని అక్కడకు తీసుకుని పోయి ఈవేళ స్నానము చేయించుము. అతని ఉన్మాదము ఆ క్షణములోనే నశించును అని చెప్పగా ఆ జైమినీ మునిపుంగవునికి నమస్కరించి నందుడు కుమారుని తీసుకొని ధనుష్కోటికి వెళ్ళెను. అక్కడ కుమారుని నియమపూర్వకముగా స్నానము చేయించెను. వెంటనే స్నానమాత్రము చేతనే కుమారుని ఉన్మాదము నష్టమైనది. ధనుష్కోటి ఎందు భక్తిపూర్వకముగా ఆ నందుడు కూడా స్నానము చేసెను. కుమారునితో పాటు తండ్రి అక్కడ ఒక్కరోజు నివసించి రామనాథుడు దయగల సాంబమూర్తిని సేవించి కుమారునితో పోయి వచ్చేదనని చెప్పి నందుడు తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను. తండ్రి పోయిన తరువాత పుత్రుడైన ధర్మగుప్తరాజు భక్తిపూర్వకముగా రామనాథునకు అనేక ధనమును ఇచ్చెను. బ్రాహ్మణులకు ధనము, ధాన్యము, క్షేత్రములు ఇచ్చెను. మంత్రులతో కూడి ఆ తరువాత తన నగరమునకు వెళ్ళెను.
శత్రువులు లేకుండా ధర్మముగా రాజ్యమును పాలించసాగెను. అతి ధార్మికుడైన ధర్మగుప్తుడు పితృపైతామహమైన రాజ్యమును పాలింపసాగెను. ఉన్మాదములతో ఆపస్మారములతో దుష్టగ్రహములతో పీడింపబడిన నరులు కూడా ఇచ్చట స్నానము చేయుట వలన ధనుష్కోటి వలన పాప విముక్తులు కాగలరు. నేను సత్యమును చెప్పుచుంటిని. ధనుష్కోటి తీర్థమును వదిలి ఇంకొక ప్రదేశమునకు పోయినవారు సిద్ధముగా ఉన్న ఆవు పాలను వదిలి బ్రహ్మ చెముడు చెట్టు పాలను త్రాగినట్లే. ధనుష్కోటి అని 3 సార్లు పఠించిన నరులు ఏ జలాశయములోనైనను స్నానము చేసిన ఆ నరులు అందరూ బ్రహ్మ అనే పదమునకు చేరుదురు. ఈ విధముగా మీకు శుభమైన ధర్మగుప్త కథను చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, దానిని విన్న మాత్రముననే బ్రహ్మహత్య నశించును. స్వర్ణస్థేయము మొదలగు ఇతరములైన పాప సంచయములు నశించును అని చెప్పెను. ధనుష్కోటి మహత్యము, అర్వావసు వృత్తాంతము. ధనుష్కోటి వైభవమును మరలా ఇంకనూ చెప్పెదను. అది సర్వలోకములందనూ ఒక పావనమైనది, అత్యద్భుతతరము, రహస్యమైనది. పూర్వము పరావసుడను బ్రాహ్మణుడు వేదవిత్తముడు అజ్ఞానము వలన తండ్రిని చంపి బ్రహ్మహత్య పాపమును పొందెను. అతడు కూడా ధనుష్కోటి యందు స్నానము చేసి ఆ దోషము నుండి క్షణములో ముక్తుడు కాగలిగెను. ఓ సూత, పరావసువు పూర్వము తండ్రిని ఎందువలన చంపెను? ధనుష్కోటి యందు అతనికి ముక్తి ఏ విధముగా వచ్చినది? ఓ ముని, ఈ విషయమును తెలుసుకొనుటకు శ్రద్ధ కలిగిన మాకు విస్తారముగా చెప్పవలసినది అని అనగా శ్రీ సూతులు ఈ విధముగా అనిరి. చక్రవర్తి మహాబలుడు బృహద్యుమ్నుడు అను రాజు కలడు. అతడు సాగరాంతమైన భూమిని ధర్మముతో పాలించసాగెను. ఇంద్రుడు మొదలగు దేవతలను సత్రయాగముతో పూజించెను. విద్వాంసుడు పరమధార్మికుడు రైభ్యుడు అతనికి యజ్ఞము చేయించువాడు. అతనికి అర్వావసు పరావసు అని 2 కుమారులు ఉండిరి. షడంగములతో కూడిన వేదమును ఎరిగినవాడు. శ్రౌత స్మార్త కర్మలలో కోవిదులు, కానాదము, జైమినీయము, సాంఖ్యము, వైయాసికము, గౌతమీయము, యోగశాస్త్రము, పాణినీయము మొదలగు వానిని అన్నింటి యందు కోవిదులు, మన్వాది స్మృతులలో నిష్ఠాతులు, సర్వశాస్త్రములందు విశారదులు. సత్రయాగములో సహాయము కొరకు బృహద్యుమ్నుడు వీరిని రమ్మని కోరెను. తండ్రి అయిన రైభ్యుని అనుమతి పొంది ఈ అన్నదమ్ములు వెళ్ళిరి. బృహద్యుమ్నుని సత్రయాగమునకు వారు రూపములో అశ్వినీ దేవతల వలె ఉండిరి. ఆశ్రమములో రైభ్యుడు తన పెద్ద కోడలితో ఉండెను. వారిద్దరూ అన్నదమ్ములు ఉత్తమమైన రాజుగారి సత్రయాగానికి వెళ్ళి సత్రయాగములో బృహద్యుమ్న రాజును యజ్ఞింప చేయసాగిరి. సత్రమునందు అన్ని కర్మలలోనూ అన్నదమ్ములకు స్ఖలనము కాలేదు. బృహద్యుమ్న రాజు యొక్క సత్రయాగము జరుగుతుండగా రాజుగారు పిలవగా యజ్ఞమును చూచుటకు మునులు అందరూ వచ్చిరి. వశిష్ఠుడు, గౌతముడు, ఆత్రి, జాబాలి, కశ్యపుడు, క్రతువు, దక్షుడు, పులస్త్యుడు, నారదుడు, మార్కండేయుడు, శతానందుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు, భృగువు, కుసుత్సుడు, వాల్మీకి, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలగు వారు కాక ఇతరులు కూడా శిష్యులు ప్రశిష్యులు లెక్కింపరానంతగా అనేక మందితో వచ్చిరి. వచ్చిన వారిని చూచి బృహద్యుమ్న మహాపతి అర్ఘ్యాదులతో మునులందరినీ సాదరముగా పూజించసాగెను. అనేక దిక్కుల నుండి చతురంగ బలములతో కూడిన కానుకలతో సహా రాజులు సత్రమును చూచుటకు ఆదరముతో వచ్చిరి. వైశ్యులు, శూద్రులు అట్లే 4 వర్ణముల వారు వచ్చిరి. బ్రహ్మచారులు, గృహస్థులు, భిక్షవులు ఆ బృహద్యుమ్నుని సత్రయాగము చూచుటకు వచ్చిరి. రాజశ్రేష్ఠుడు వారందరినీ వారికి తగినట్లు పూజించెను. అన్నములను, ఘృత సూపాదులను అందరికీ పెట్టెను. వస్త్రములు, బంగారము, అనేక రత్నహారములు ఇచ్చెను. ఈ విధముగా రాజు సత్రమునకు వచ్చిన వారిని సత్కరించెను. ఓ బ్రాహ్మణులారా, రైభ్యపుత్రులైన అర్వావసు పరావసులు ఏ తొట్రుపాటు లేకనే అధ్వరాది
కర్మలను చేసిరి. దానిని చూచి మునులందరూ రైప్యపుత్రుల నేర్పరితనమును తలలూపుచూ పొగుడుచుండిరి. వశిష్ఠ ప్రముఖులు కూడా అట్లే పొగిడిరి. పరావసు కొన్ని పనులను చేయించి తృతీయ సవనము చివర ఇంటి పనులను చూచుటకు అర్వావసు లేకుండానే తన ఆశ్రమమునకు సాయంకాలము వెళ్ళెను. ఆ సందర్భంలో కృష్ణాజనముతో చుట్టబడి ఉన్న రైప్యుని అడవిలో తిరుగుచున్న తన తండ్రిని చూచి మృగమని శంకించి నిద్రతో కలత చెంది రాత్రియందు అంధకారమయమైన తపస్సులో వ్యాకులమై ఈ మృగము నన్ను చంపుటకు వచ్చుచున్నది అని చింతించి మహారణ్యములో పరావసువు తన తండ్రిని చంపెను. తన శరీరమును రక్షించుకొను ఉద్దేశముతో పరావసు ఏకమాన లేక మహాపాతకకారి అయి రాత్రియందు తండ్రిని చంపెను. దగ్గరకు వచ్చి హతుడైన వానిని చూచెను. తన తండ్రిగా గుర్తించి కలత చెందిన అవయవములు కలవాడై ఏడ్చెను. పరావసు తండ్రికి ప్రేత కార్యమునంతయును నిర్వర్తించి తిరిగి పరావసు రాజు సత్రమునకు వచ్చెను. తాను చేసిన పనిని అంతయు అనుజునకు చెప్పెను. తండ్రి చనిపోయిన వార్త విని అతడు శోకాకులుడైనాడు. జ్యేష్ఠుడు అనుజునితో ఇట్లు అనెను. బృహద్యుమ్న రాజు యొక్క గొప్ప సత్రయాగము ఆరంభమైనది. బాలకుడవైన నీకు ఈ పనిలో నిర్వహణ శక్తి చాలదు. నేను రాత్రి మృగమును అనుమానంతో తండ్రిని చంపితిని. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు ప్రాయశ్చిత్తము ఆచరించవలెను. నా కొరకు ప్రతి చర్యకు ఓ తమ్ముడా నీవు తిరుగుము. ఒంటరిగా సత్రకర్మ భారమును మోయుటకు నేను సమర్థుడను అని పెద్దవాడు అనిన వెంటనే అతడు దానిని వహించెను. అట్లే కానిమ్ము అని, ఓ అన్న, నేను ఉత్తమమైన వ్రతమును ఆచరించదను. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు నీవు సత్రము భారమును మోయము అని పెద్దవానితో పలికి ఆ తమ్ముడు ఆ సత్రము నుండి వెడిలిపోయెను. అతడు వెళ్ళిన తరువాత పెద్దవాడు యజ్ఞకర్మలను చేయించెను. ఓ ద్విజులారా, కనిష్ఠుడు కూడా 12 సంవత్సరములు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించి సంతోషముతో తిరిగి ఈ సత్రయాగమునకు వచ్చెను. ఆ తమ్ముని చూచి జ్యేష్ఠుడు బృహద్యుమ్నునితో, ఇతడు బ్రహ్మహత్య చేసినవాడు. నీ వ్రతమునకు అర్వావసువు వచ్చెను. ఓ రాజా, ఈ సత్రము నుండి అతడిని త్వరగా నీవు తొలగించుము. లేని పక్షములో సత్రయాగము యొక్క ఫలహాని కలుగును అని అనగా ఆ రాజు తన దూతలతో యాగము నుండి అతనిని తొలగించెను. తొలగింపబడుచు అర్వావసు రాజుతో, బృహద్యుమ్న పుణ్యాత్ముడా, నేనీ బ్రహ్మహత్యను చేయలేదు. మా పెద్ద అన్న ఆ బ్రహ్మహత్య చేసెను. అందుకొరకు నేను ఇప్పుడు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించి తిని అని చెప్పగా ఆ రాజు వరావసు మాటతో తన సత్రము నుండి అర్వావసును తొలగించెను. బ్రాహ్మణులు కూడా ధిక్కరించగా అతడు మౌనముగా అడవికి వెళ్ళెను. ముని బృందములతో నిండిన తపోవనమునకు చేరి అర్వావసు దేవతలు కూడా ఆచరించలేని తపస్సును చేసెను. సమాధి ఎందుండి తపస్సు చేయుచు అట్లే ఆదిత్యుని ఉపాసించసాగెను. అతడి గొప్ప తపస్సుచే అదుష్టమైన బుద్ధి కలవాడు మూర్తిమంతుడై స్వయముగా తన కాంతితో జగతీతలమును వెలిగింప చేయుచు ప్రత్యక్షమైనాడు. కర్మసాక్షి, జగత్తునకు చక్షువు, భాస్కరుడు, దేవతలకు అగ్రణి ప్రత్యక్షము అయ్యెను. ఇంద్రుని పురస్కరించుకొని దేవతలు ప్రత్యక్షమైరి. తరువాత ఇంద్రాది దేవతలు అర్వావసు తపస్సు వలన బ్రహ్మచర్యము వలన నీవు శ్రేష్ఠుడవు. ఆచారముతో శృతముతో వేదశాస్త్రాది దీక్షతో కూడా ప్రవరుడవు. నీవు పరావసువుతో గొప్ప అవమానముతో నిరాకరింపబడితివి. నీవు కోపగించలేదు కాబట్టి క్షమతో కూడి ఉన్నట్లే జ్యేష్ఠుడు తండ్రిని చంపెను. ఓ మహామతి, నీవు హింసించలేదు. అతని కొరకు నీవు బ్రహ్మహత్యా వ్రతమును ఆచరించితివి. అందువలన నిన్ను స్వీకరించుచున్నాను. పరావసువును తిరస్కరించుచుంటిని అని పలికి ఇంద్రుడు ముఖ్యులుగా గల దేవతలందరూ అతనిని శ్రేష్ఠునిగా పరిగణించిరి. పరావసువును నిరాకరించిరి. తిరిగి ఇంద్రాది దేవతలు సూర్యుని పురస్కరించుకొని అర్వావసువుతో నీవు వరమును వేడుకొనుము అని అనిరి. అతడు తన తండ్రి తిరిగి బ్రతుకుట కొరకై ప్రార్థించెను. తన తండ్రి యొక్క వధను స్మరింక పోవుట వరముగా దేవతలను కోరెను. అట్లే కానిమ్మని దేవతలు అనిరి. తిరిగి వారు ఈ విధముగా అనిరి, మరొక వరమును ఇచ్చెదము.
ఓ మహామతి, నీవు వరమును కోరుకునుము అని దేవతలు అనగా ఆ అర్వావసు, ఓ త్రిదశలాయులారా, నా అన్న అదుష్టుడు కావలేను అని అనెను. అర్వావసు మాటలను విని త్రిదశులు తిరిగి ఇట్లు అనిరి, బ్రాహ్మణుడైన పితరుని చంపుట వలన పరావసువుకు పెద్ద దోషము వచ్చును. ఇతడు పాపము చేయగా మరొకడు ప్రాయశ్చిత్తము అనుష్ఠించిన శాంతి లేదు. మహాపాతక పంచకములో తండ్రిని అందున బ్రాహ్మణుని చంపిన వానికి ఏమాత్రము నిష్కృతి లేదు. తాను వ్రతమును అనుష్ఠించినను నిష్కృతి లేదు. నీ అన్నయైన పరావసునకు కూడా నిష్కృతి లేదు. అందువలన మేము అతనికి అదృష్టత్వమును ఇవ్వలేము అని అనగా అర్వావసు తిరిగి ఇట్లు అనెను, ఇంద్రుడు మొదలుగా గల దేవతలతో అయినను మీ మహత్యము వలన అట్లే మీ అనుగ్రహము వలన తండ్రి బ్రాహ్మణుడు అయిన వానిని చంపిన మా అన్నకు నిష్కృతి ఏ విధముగా కలుగును, దయతో చెప్పవలేను అని అర్వావసు అనిన మాటలను విని ఆ దేవతలు చాలా కాలము ధ్యానించి నిశ్చయించి ఇట్లు అనెను, ఆ పాతక నివారణ కొరకు ఉపాయమును చెప్పెదము. దక్షిణ సముద్రమునందు పుణ్యమైన ముక్తినిచ్చు రామసేతువునందు ధనుష్కోటి అని ప్రసిద్ధి చెందిన తీర్థము ఉన్నది. బ్రహ్మహత్య, సురాపానము, స్వర్ణస్థేయము వీటిని అన్నింటినీ పాపములను నశింపచేయునది. తల్పగా సంసర్గ దోషములను నశింపచేయునది. ఏ కోరిక లేకుండా స్నానము చేసినను ముక్తి ఫలమును ఇచ్చునది. దుస్వప్నములను నశింపచేయునది. ధన్యమైనది. నరక క్లేశనాశకము, కైలాసాది పద ప్రాప్తికి కారణమైనది. పరమార్థమును ఇచ్చునది. ఇది పురుషులకు అన్ని కామములను ఇచ్చును. రుణ దారిద్ర్య నాశకము. ధనుష్కోటి అని పలికినంత మాత్రమునే పురుషులకు స్వర్గ అపవర్గములను ఇచ్చును. మహాపుణ్య ఫలప్రదమైనది. అక్కడికి వెళ్ళి నీ అన్న పరావసు స్నానము చేసినట్లయిన ఆ క్షణములోనే నీ జ్యేష్ఠుడు బ్రహ్మహత్య నుండి ముక్తుడు కాగలడు. ఈ గొప్ప రహస్యమైన ప్రాయశ్చిత్తమును చెప్పితిమి అని అర్వావసువునకు చెప్పి దేవతలు తమ నగరమునకు వెళ్ళిరి. తరువాత అర్వావసువు జ్యేష్ఠుడైన పరావసువును తీసుకొని ముక్తిదాయిని అయిన రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళెను. పరావసువు నియమముగా సేతువునందు సంకల్పము చెప్పి పాతక శుద్ధి కొరకు ధనుష్కోటి ఎందు తమ్మునితో కలిసి స్నానము చేసెను. ధనుష్కోటి ఎందు స్నానము చేసి లేచిన అతనితో అశరీరవాణి, తండ్రిని బ్రాహ్మణుని చంపినందువలన వచ్చిన పాపము నష్టమైనది. బ్రహ్మహత్య మహాఘోరమైనది, నరక క్లేశమును కలిగించున్నది అని పలికి ఆ అశరీరవాణి కూడా విరమించినది. ఓ విప్రులారా, అప్పుడు పరావసు తమ్మునితో కూడి భక్తితో రామచంద్ర ధనుష్కోటికి రామనాథుడైన మహాదేవునికి భక్తిపూర్వకంగా నమస్కరించి పాతకముల నుండి ముక్తుడై తండ్రి ఆశ్రమమునకు వెళ్ళెను. చనిపోయి లేచిన రైభ్యుడు కుమారులు వచ్చుట చూసి సంతుష్ట హృదయుడై పుత్రులతో పాటు తన ఆశ్రమంలో ఉండెను. రామచంద్ర ధనుష్కోటిలో స్నానము వలన పాపములు పోయి ఈ పరావసువును మునులంతా స్వీకరించిరి. ఈ విధముగా పరావసు బ్రహ్మహత్యా విముక్తికి చెప్పితిని. ఓ మునిశ్రేష్ఠులారా, ధనుష్కోటిలో స్నానము వలననే ఈ ముక్తి కలుగును. ఇచ్చట స్నానము వలన సురాపానాదులు నశించును. ఇది ముమ్మాటికి సత్యము. చేతులెత్తి చెప్పుచుంటిని. ఇచ్చట స్నానము వలన మహాపాతకమును నశించును. బ్రహ్మహత్యాది విమోచనమైన ఈ అధ్యాయమును చదివిన వారి బ్రహ్మహత్య నశించును. అతని సురాపానాదులు కూడా త్వరగా శాంతించును అని సూతుడు చెప్పెను. ధనుష్కోటి మహత్యము, సుమతి మహాపాతక విమోచనము. ధనుష్కోటి ప్రశంసకు చెందిన ఇతిహాసమును తిరిగి చెప్పెదను. నక్క, కోతి ఆ రెండింటి సంవాదమును ఓ సజ్జనులారా మీరు వినవలసినది. పూర్వము శృగాలము వానరము ఉండినవి. అవి రెండు తమ పూర్వ జాతిని స్మరించడివి. మనుష్య రూపమును ఎత్తినను అవి రెండు స్నేహితులుగా అయినవి. శృగాల వానరములు ఈ రెండును మరొక యోనిని పొందినవి. శృగాలము వానరము ఈ రెండును స్నేహము చేసెను. ఒకసారి రుద్రభూమిలో ఉన్న నక్కతో శ్మశానము మధ్యలో చూచి పూర్వజాతిని స్మరిస్తూ కోతి ఇలా అనెను, ఓ నృగాల,
పూర్వము మిక్కిలి దారుణమైన ఏ పాతకము చేసితివి? ఎందువలననగా నీవు శ్మశానములో మరణించిన దుర్గంధము గల కుచిత్తమైన వానిని తినుచున్నావు అని కోతి అనగా, నక్క దానితో, నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను, వేద పాఠకుని అయి ఉంటిని. వేదశర్మ అని నా పేరు. విద్వాంసుని, సర్వకర్మల కలాపము తెలిసినవాడను. ఆ జన్మలో నేను బ్రాహ్మణునకు ఇచ్చుదానని చెప్పిన ధనమును ఇవ్వలేకపోయితిని. అందువలన ఇప్పుడు నేను శృగాలమైనాను. అందువలన ఈ విధమైన ఆహారాన్ని, అతి కుచితమైన దానిని తినిచుంటిని. ఇచ్చదమని ఒప్పుకొని ఇవ్వని నరులు ఓ కపి, వారు అతి కుచితమైన శృగాల యోనిని పొందుదూరు. బ్రాహ్మణునకు ఇచ్చదమని అంగీకరించి ఇవ్వని పక్షములో 10 జన్మలలో సంపాదించిన పుణ్యము కూడా ఆ క్షణములోనే నశించును. అంగీకరించి ఇవ్వనందువలన కలిగడి పాపము 100 అశ్వమేధములు చేసినను నశించదు. ఈ పాపము ఎప్పుడు నశించునో నాకు తెలియదు. అందువలన విద్వాంసుడు ఎప్పుడు ఇచ్చదనని అంగీకరించిన ద్రవ్యాన్ని ఇవ్వవలెను. అంగీకరించి ఇవ్వని పక్షములో తప్పకుండా శృగాలము కాగలడు. అందువలన ప్రాజ్ఞుడైన విద్వాంసుడు అంగీకరించిన దానిని ఇవ్వవలేను అని పలికి ఆ నక్క ఆ కోతితో తిరిగి ఈ విధముగా అన్నది, నీవు చేసిన ఏ పాపము వలన ఈ వానరూపమును నీవు పొందితివి? ఓ వానర, తప్పు చేయని వనచరములను పక్షులను హింసించుచుంటివి. వానరత్వమునకు కారణమైన ఆ పాతకము ఏదో నాకు ఈవేళ చెప్పుము అని మృగాలము అనిన వెంటనే వానరము ఇట్లు సమాధానము చెప్పినది. పూర్వజన్మలో నేను వేదనాథుడను, విప్రుడను. నా తండ్రి విశ్వనాథుడు, నా తల్లి కమలాలయ. ఓ మృగాలమా, పూర్వజన్మలో కూడా మనిద్దరికీ స్నేహమైనది. నా పుణ్యాధిక్యముల వలన నాకు ఇదంతయు తెలియను. అదంతా నీకు తెలియదు. గిరీశుని తపస్సుతో ఆరాధించి తిని ఆయన అనుగ్రహము వలన నాకు జన్మాంతరములో కూడా జరిగిన రాబోయే విజ్ఞానము కలదు. ఓ గోమాయు, ఆ జన్మలో నేను బ్రాహ్మణుని శాఖమును హరించి తిని ఆ పాపము వలన నరకము అనుభవించుట కొరకు కోతిగా జన్మించి తిని. బ్రాహ్మణుని ధనమును హరించరాదు. హరించిన నరకము సంభవించును. ఆ తరువాత వానరత్వము వచ్చును. అనుమానము లేదు. అందువలన విద్వాంసుడు ఎప్పుడైనను బ్రాహ్మణుని సొత్తును హరించరాదు. బ్రహ్మస్వహరణమున కన్నా అధిక పాపము లేదు. విషము త్రాగిన వానినే హరించును. బ్రహ్మస్వము కులమును అంతటిని దహించును. బ్రహ్మస్వహరణము చేసిన పాపి కుంభీపాక నరకములో పడును. తరువాత నరకము మిగిలినందుచేత వానరయోనిని ఆశ్రయించును. విప్ర ద్రవ్యమును హరించరాదు. అందువలన వారిని ఎల్లప్పుడూ క్షమించవలేను. బాలురు, దరిద్రులు, కృపణులు, వేదశాస్త్రాదులను వదిలినవారు అయిన బ్రాహ్మణులను అవమానపరచరాదు. కోపగించినచో అగ్గి వంటి వారు. ఓ శృగాలమా, నాకు అతీత అనగాత జ్ఞానము అంతయు ఉన్నది. ఈ పాపము నుండి శుద్ధిని పొందే జ్ఞానము మాత్రము నాకు లేదు. నీకు జాతిస్మరణ కలదు, అయినా ముందు ఏమి కాగలదో నీకు తెలియదు. ప్రతిబంధము వలన నీకు అతీత జ్ఞానం కూడా కొలదిగానే ఉన్నది. అందువలన నీవు గతాన్ని, భవిష్యత్తును పూర్తిగా తెలుసుకొనలేవు. మృగాలముగా ఎంతకాలము నుండి ఇటువంటి కష్టమును అనుభవించుచుంటివి? మనలను ఈ పాపము నుండి విముక్తులను చేయువాడు ఎవరు కలరు? ఈ రకముగా ప్లవంగమ మృగాలాలు మాట్లాడుకొనుచుండగా, ఓ బ్రాహ్మణులారా, అనుకోకుండా అదృష్టవశాత్తు పూర్వపుణ్యవశము వలన తేజస్సంపన్నుడైన సింధు ద్వీపాహ్వాయుడను ముని వచ్చెను. సర్వాంగములందు భస్మము ధరించి నొసట త్రిపుండ్రము చిహ్నము కలవాడై రుద్రాక్షమాల ఆభరణముగా కలిగి శివనామాలను కీర్తించుచూ వచ్చెను. సింధు ద్వీపము అను పేరుగల మునిని మృగాల వానరములు చూచి సంతసించి నమస్కరించి అప్పుడు ఇట్లు అడిగినవి: భగవాన్, సర్వధర్మజ్ఞ మహాముని, సింధుద్వీప కృపా దృష్టితో మమ్ములను రక్షించుము. మాటి మాటికి సంతోషముతో మమ్ములను చూడుము. దేని వలన మా కపిత్వము
దృగాలత్వమును నశించును అట్టి ఉపాయమును చెప్పుము. నీవు పుణ్యవంతులలో శ్రేష్ఠుడవు. అనాథులను, కృపణులను, ఆజ్ఞులను, బాలురను, రోగాతురులైన జనులను, సాధువులను ఏమి అపేక్షించకుండా నిత్యము కృపతో రక్షించెదరు అని ఈ విధముగా అనగా, ప్రాజ్ఞుడు సింధుద్వీపుడు అను మహాముని మనస్సులలో చాలాసేపు ధ్యానము చేసి ఆ కపి గోమాయువులతో ఇట్లు అనెను. ఓ దృగాల ప్లవంగములారా, నేను మిమ్ములను ఎరుగుదును. ఓ దృగాల, పూర్వజన్మలో నీవు వేదశర్మను పేరుగల బ్రాహ్మణుడు. తూమెడు ధ్యానమును బ్రాహ్మణునకు ఇచ్చేదనని బ్రాహ్మణునకు ఇచ్చేదనని నీవు మాట ఇచ్చి నీవు ఆ ధాన్యమును ఇవ్వలేదు. ఆ పాపముతో ఆడనక్కగా జన్మించితివి. ఓ వానర, పూర్వము నీవు వేదనాథుడను పేరుగల బ్రాహ్మణుడవు. ఒక బ్రాహ్మణుని ఇంటి నుండి దొంగతనముగా శాఖము అపహరించితివి. అందువలన ఆడకోతిగా జన్మించితివి. సర్వ పక్షులకు భయంకరమైన రూపము ఇది. నీ ఇద్దరి పాపశాంతి కొరకు ఉపాయమును నేను చెప్పగలను. దక్షిణ సముద్రమునందు రామధనుష్కోటి యందు మీరు పోయి అక్కడ స్నానము చేయవలేను. అందువలన పాపము నుండి ముక్తులు అగుదురు. పూర్వము కిరాతశ్రీ సహవాసము వలన సుమతి అను బ్రాహ్మణుడు సురను త్రాగెను. అతడు ధనుష్కోటి యందు స్నానము చేసి పాపము నుండి ముక్తుడైనాడు. దృగాల వానరములు ఈ విధముగా అనెను. సుమతి ఎవరి కుమారుడు? అతడు సురను ఎందుకు త్రాగెను? కిరాతి యందు ఎట్లు ఆసక్తుడైనాడు? ఓ మహామతి సింధుద్వీప, నీవు దయతో ఇప్పుడు మాకు విస్తారముగా దీనిని చెప్పవలసినది అని అనగా, సింధుద్వీపుడు ఇట్లు అనెను. మహారాష్ట్రము అను పేరుగల దేశములో అశక్తుడైన బ్రాహ్మణుడు ఒకడు యజ్ఞదేవుడని ప్రసిద్ధుడు. వేదాంగ పారగుడు, దయాళువు, అతిథి పూజకుడు, శివనారాయణ అర్చకుడు కలడు. ఆ యజ్ఞదేవునకు సుమతి అని పుత్రుడు కలిగెను. అతడు తల్లిదండ్రులను, పతివ్రత అయిన భార్యను వదిలి విటగోష్ఠి పరాయణుడై ఉత్కల దేశానికి వెళ్ళెను. అక్కడ ఆ దేశములో యువకులను మోహింపచేయునది ఒక కిరాత స్త్రీ ఉండెడిది. యువకుల యొక్క ద్రవ్యమునంతయును ప్రలోభపెట్టి చాలా కాలము తీసుకొనినది. ఆ సుమతి అనే ఆ బ్రాహ్మణాధముడు ఆమె ఇంటికి వెళ్ళెను. ధనహీనుడైన ఈ బ్రాహ్మణుడు సుమతిని ఆ కిరాతి స్వీకరించలేదు. ఆమె ఆ సుమతిని పెట్టిన తరువాత అతడు ఆమె సంయోగమునందే ఆసక్తి కలవాడై ఎప్పుడూ అక్కడ ఇచ్చట చాలా ధనము దొంగతనము చేసి ఆమెకు ఇచ్చి ఆమెతో చాలా రోజులు రమించెను. ఆమె ఇంటి యందు భోజనము కూడా చేసెను. ఒక పాత్రలో ఇతడు ఆమెతో కూడి సురను త్రాగెను. ఈ విధముగా అతడు చాలా కాలము ఆమెతో సుఖించెను. విషయాతురుడై తల్లిదండ్రులను, తన భార్యను స్మరించలేదు. అతడు ఒకసారి కిరాతకులతో కూడి దొంగతనము చేయుటకు వెళ్ళెను. ఆ కిరాతకులు ద్రవ్యము హరించుటకు లాటదేశమునకు వెళ్ళిరి. అతడు కూడా కిరాత వేషమును ధరించి సాహసవంతుడై ఖడ్గము ధరించి ఒకానొక బ్రాహ్మణుని ఇంటిలో ద్రవ్యము దొంగలించుటకు వెళ్ళెను. ఆ సాహసి ఖడ్గముతో ఆ గృహ యజమానిని అయిన విప్రుని చంపి చాలా ద్రవ్యము తీసుకొని కిరాతి భవనమునకు వెళ్ళెను. వచ్చుచున్న అతనిని భయంకరమైన బ్రహ్మహత్య అనుసరించసాగినది. నీల వస్త్రమును ధరించి మిక్కిలి భయంకరముగా ఎర్రని వెంట్రుకలతో అట్టహాసముగా గర్జించుచు రోదసీ భాగమును కంపింప చేయుచు అతనిని అనుసరించినది. అది వెంటపడగా అతడు భూతలమంతయును భ్రమించెను. భూమి అంతయు ఈ రకముగా తిరుగుచు ఒకసారి సుమతి స్వయముగా భయముతో తన గ్రామమునకు బయలుదేరెను. ఓ దృగాల ప్లవంగములారా, ఆ బ్రహ్మహత్యతో అనుసరింపబడుచు భయపడి తన ఇంటికి పోయెను. బ్రహ్మహత్య కూడా అనుసరించి పరుగెడుతూ అతడితో పాటు అతడి ఇంటికి వచ్చినది. సుమతి రక్షించు అని తన తండ్రిని శరణు వేడెను. భయపడకు అని పలికి తండ్రి అతనిని రక్షించుటకు ప్రయత్నించెను. అప్పుడు బ్రహ్మహత్య అతని తండ్రితో ఈ విధముగా అనెను. ఓ యజ్ఞదేవ బ్రాహ్మణోత్తమ, ఇతనిని నీవు స్వీకరించవలదు. ఇతడు సురత్రాగిన వాడు, దొంగ, బ్రహ్మహత్య చేసినవాడు, అతి పాతకి, మాతృద్రోహి, పితృద్రోహి,
భార్యను వదిలినవాడు, పాపము ఆచరించినవాడు, కిరాతి సంగమము వలన దుష్టుడైన వాడు. ఓ బ్రాహ్మణ, నేను ఇతనిని వదలను. ఈ మహాపాతకి ఆయన కొడుకును నీవు స్వీకరించిన నేను నీ భార్యను, ఇతని భార్యను, నిన్ను, ఇతని పుత్రుని వంశమెల్లను తినిదను. అందువలన ఈ పుత్రుని వదులుము. ఈ పుత్రుని వదిలిన వెడల ఇప్పుడు మిమ్ములను వదలగలను. ఓ మహామతి, ఒకని కొరకు కులమును నశింపచేయుట తగదు అని ఇట్లు బ్రహ్మహత్య అనగా ఆ యజ్ఞదేవుడు ఆమెతో ఈ విధముగా అనెను. నన్ను పుత్రప్రేమ బాధించుచున్నది, ఇతనిని వదిలి ఎట్లు వెళ్ళగలను అని అడుగగా బ్రహ్మహత్య ఆ మాటలను విని అతడితో వర్ణాశ్రమ బహిష్కృతుడై ఈ నీ పుత్రుడు పతితుడు అయ్యెను. ఈ పుత్రునిపై ప్రేమ చూపవలదు, అతడు కనబడుటయే నిందాకరము అని యజ్ఞదేవుడు చూచుచుండగా బ్రహ్మహత్య సుమతి నామకుడగు అతని పుత్రుడి అరచేతితో కొట్టెను. మాటి మాటికి సుమతి తండ్రి తండ్రి అని తండ్రిని పిలుచుచూ ఏడ్చెను. అప్పుడు సుమతి యొక్క తండ్రి, తల్లి, భార్య అందరూ ఏడ్చిరి. ఇంతలో అదృష్టవశాత్తు శంకరాంశజుడైన దుర్వాసుడు అచ్చటకు వచ్చెను. ఓ దృగాల వానరులారా, రుద్రావతారుడైన మునిని చూచి యజ్ఞదేవుడు విని నమస్కరించి పుత్రుని కొరకు శరణు వేడెను. పితృవు ఇట్లు అనెను. ఓ దుర్వాస, నీవు మహాయోగివి, సాక్షాత్ శంకరాంశజుడువు. నీ దర్శనము పుణ్యము చేయని వారికి ఎప్పుడూ లభించదు. నా కుమారుడు బ్రహ్మహత్యను చేసినాడు, సురాపానము చేసెను, దొంగతనము చేసెను. ఇతనిని చంపుట కొరకు వచ్చిన బ్రహ్మహత్య తిరుగుచున్నది. నా కుమారుడు మహాపాతకము నుండి ముక్తుడగునట్లు ఘోరమైన ఈ బ్రహ్మహత్యా మాయమగునట్లు ఉపాయమును చెప్పవలేను. ఈరోజు నా పుత్రుని మీద దయ చూపవలేను. ఓ ముని, వీడు ఒక్కడే నాకు కుమారుడు, నాకు మరొకడు లేడు. వీడు మరణించిన నా వంశము సమూలముగా నశించును. తరువాత పితరులకు పిండమిచ్చువాడు కూడా ఉండడు. అందువలన ఓ భగవాన్ ముని, నీవు మా యందు దయచూపుము అని అనగా అప్పుడు శంకరాంశజుడైన దుర్వాసుడు ఇట్లు అనెను. చాలాసేపు ధ్యానం చేసి ద్విజోత్తముడైన యజ్ఞదేవునితో ఇట్లు అనెను. ఓ యజ్ఞదేవ, నీ కుమారుడు అతి క్రూరమైన పాపము చేసెను. 10,000 ప్రాయశ్చిత్తములు ఆచరించినను ఈ పాపమునకు శాంతి లేదు. అయినను నేను నీ కుమారుని యొక్క ఈ పాపశాంతి కొరకు ప్రాయశ్చిత్తము చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. ఓ బ్రాహ్మణ, దక్షిణ సముద్రమునందు శ్రీరామ ధనుష్కోటి యందు ఈ నీ పుత్రుడు స్నానము చేసిన క్షణములో పాతకముల నుండి ముక్తుడు కాగలడు. దుర్వినీతుడు అను పేరుగల విప్రుడు అచ్చట స్నానము చేయుట వలన గురుశ్రీ గమన పాపము నుండి వెంటనే ముక్తుడు అయ్యను. రాఘవుడు అయిన స్వయముగా హరి యొక్క శ్రీ ధనుష్కోటి ఇది. ఇందు స్నానమాత్రము చేత నీ కుమారుని పాపరాశిని నశించును అని దుర్వాసుడు పలికెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.